చిలుక ప్రవీణ్ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఈరోజు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంకు వారి కార్యాలయం వద్ద ముస్లిం మత పెద్దలు మరియు అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలు యువకులు కలిసి సిపికి ఫిర్యాదు మరియు ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది। కార్యక్రమంలో అడ్వకేట్ జమీలుద్దీన్, హసీఫ్ యూసుఫ్, కేర్ వద్దీన్, ఫసీ నవాబ్, ఎండి తాజుద్దీన్, సమద్ నవాబ్, లైకా నిహల్, నయూం తదితరులు పాల్గొన్నారు। అనగా తేదీ 25 మే 2025 రోజున యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపే చిలుక ప్రవీణ్ అనే దుండగుడు ముస్లింల మతపరమైన మనోభావాలను గాయపరచాలని, ఇస్లాం మతాన్ని కించపరచాలి, తద్వారా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల మధ్యన విభేదాలు సృష్టించి మత కల్లోలాలు సృష్టించాలన్న ఒక దురుద్దేశంతో మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అవమానకర వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానల్ యూ న్యూస్లో అప్లోడ్ చేయడం జరిగింది। దానిని కరీంనగర్లోని ముస్లిం సమాజం అంతా కూడా ముక్త కంఠంతో అన్ని సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కరీంనగర్ సిపి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది। అట్టి దుండగుడు ప్రవీణ్పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి, అతడిపై కేసు నమోదు చేయడమే కాకుండా అతని యొక్క యూట్యూబ్ ఛానల్ను నిషేధించాలి, అదేవిధంగా అతన్ని బైండ్ ఓవర్ చేయాలి, భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి దుష్ట చర్యలకు పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపి గారిని కోరడం జరిగింది। సిపి గారు కూడా అతడిపై వెంటనే కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ప్రతి ఒక్క చిల్లర విధవ మతపరమైన మనోభావాలను రెచ్చగొడితే నేను లైమ్ లైట్లో ఉంటాను అని చెప్పి ఒక ఆలోచనతోని ఈ విధంగా చేస్తూ ఉన్నారు। కొంతమందికి ఈ మతపరమైన విద్వేషాలను రెచ్చగొడితే మంది కొట్టుకుంటే, తన్నుకుంటే వాళ్ళకు ఆనందం కలుగుతూ ఉంది కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారమైనటువంటి దైవ దూషణ చట్టాన్ని ఆమోదించాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా ముక్త కంఠంతో కోరుతా ఉన్నాం। ఒకవేళ వేరే మతానికి చెందిన వ్యక్తి కానీ, ఆ మతానికి చెందిన వ్యక్తి కానీ మతపరమైన పెద్దలు, దేవి దేవతలు కానివ్వండి, లేదా వారి యొక్క పవిత్ర గ్రంథాలను కానివ్వండి అవమానించినట్టయితే వాళ్లకు ఉరిశిక్ష విధించే విధంగా ఒక చట్టాన్ని రూపొందించినట్టయితే భవిష్యత్తులో ఈ భారతదేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ కూడా కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది। లేకపోతే ఇటువంటి వెధవల వలన సమాజంలో అలజడి, అశాంతి చెలరేగే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే బ్లాస్ఫమీ యాక్ట్, దైవ దూషణ చట్టాన్ని ఆమోదించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము కరీంనగర్ ముస్లిం సమాజం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం। अस्सलाम वालेकुम। आज हम लोग ज़िला करीमनगर के सारे मुस्लिम तंजीमों और मस्जिदों के ज़िम्मेदार और सभी लोग यहाँ पर जमा हैं और हम यहाँ सीपी साहब से मुलाकात के लिए आए हैं। अभी यू न्यूज़ जो यूट्यूब पर एक वीडियो वायरल हो रहा है जिसके अंदर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के साथ गुस्ताखी के बहुत ख़तरनाक अल्फाज उसने इस्तेमाल किए हैं। उसके ख़िलाफ़ हम यहाँ रिपोर्ट करने के लिए यहाँ जमा हुए हैं और उसका नाम चिल्का परवीन है। उसके ख़िलाफ़ हम सख्त से सख्त कार्रवाई करने का मुतालबा करते हैं। उसके ऊपर FIR बुक किया जाए और उसका चैनल बंद कर दिया जाए और उसके ख़िलाफ़ सख्त से सख्त कार्रवाई की जाए। और हम मुतालबा करते हैं इस तरह के कोई भी इस तरह के हरकतें करते हैं तो उनके ख़िलाफ़ सख्त से सख्त कानून बनाया जाए ताकि आइंदा किसी भी मज़हब के रहनुमा के साथ कोई गलत अल्फाज इस्तेमाल न करे, उनके साथ तौहीन और उनके साथ गुस्ताखी के अल्फाज इस्तेमाल न करें। हम सब का मुतालबा है आज करीमनगर का कि